ప్రార్థన చేసుకుందామండి. ప్రేమించిన తండ్రి, నీ మాటలు నేర్చుకోవాలని ఆకాశం నీ సింహాసనం, భూమి నీ బాధపెట్టు. మీ పాదాల దగ్గర నీ మాటలు నేర్చుకుంటుండగా మీ ఆత్మ జ్ఞానం, దైవ జ్ఞానం మాకు బోధించండి. ఆత్మల రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది మనం అన్నీ బాగున్నాయని బాగోలేని వాళ్ళ గురించి చాలా చీప్గా మాట్లాడుకుంటూ ఉంటామండి. కనుక అన్నీ బాగున్న మనం బాగోలేని వాళ్ళ గురించి మన ఇష్టమైనట్టు మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారు. కనుక వాళ్ళ పరిస్థితిలో ఉండటానికి కారణం ఏంటనేది, వాళ్ళు ఏ పరిస్థితిలో ఆ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళ పర్సనల్ గురించి మనం మాట్లాడమని బైబిల్ చెప్పిందా? ఏమండి, ఆయన పరిశుద్ధుడే, యేసుప్రభు పరిశుద్ధుడే. కానీ ఎవరినైనా మీరు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఆయన మాట్లాడినట్టుగా ఉందా? కనుక ఈరోజు బైబిల్ పట్టుకున్న సేవకులు అందరూ కూడా రాజకీయ నాయకుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడటం అది ఎంతవరకు బైబిల్ ఒప్పుకుంటుంది? అది ఎంతవరకు నిజం? మనం మాట్లాడవచ్చా? అసలు ఆలోచించాలి. కనుక వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితిలో ఉన్నారు, లేకపోతే వాళ్ళు మారిపోవచ్చు కదా. ఈవేళ అలా ఉన్నారు, రేపొద్దున మారిపోవచ్చు కదా. ఈవేళ వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు, రేపొద్దున వాళ్ళు ఇబ్బంది నుంచి గట్టెక్కిన తర్వాత వాళ్ళు బాగు చేయొచ్చు కదా ప్రభు. కనుక మనం ఎవరి గురించి ఏం మాట్లాడటానికి వీల్లేదు. అందుకే పరుల పాపంలో ఏం చేయొద్దు అంటున్నాడండి దేవుడు? పాలు పంచుకోవద్దు అంటున్నాడు. వాళ్ళు ఏదో పొరపాటు చేస్తున్నారండి. మనం ఆ పాపాల గురించి మాట్లాడమని బైబిల్ చెప్పినప్పుడు మన పాపాల గురించి ఎందుకు మాట్లాడాలి? వాక్యం ఎంత ఉంది కదా, 66 పుస్తకాల్లో ఏ తండ్రి రాసి ఇవ్వని స్వర్గలేఖ ఎంత ఉందండి. అసలు దీన్ని మనం చదువుతున్నాం, 14 పత్రికలు పౌలు గారు రాశారు. అసలు ఈ 66 పుస్తకాల్లో ఎంత సబ్జెక్ట్ ఉందండి. అసలు ఈ సబ్జెక్ట్ని అంతా ధ్యానించకుండా పలానా వ్యక్తి అలాంటి వాడు, పలానా ఆమె ఎలాంటిది, ఇవన్నీ ఎందుకని మనకి ఏమన్నా దానివల్ల ఏమన్నా 10 పైసలు ఉపయోగం ఉంటుందా? దానివల్ల దేవునికి ఏమన్నా ఒరిగేది ఏముంది? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యంలో ఎవరి గురించి మీరు మాట్లాడకండి అంటున్నాడు. కనుక ఆ పరిశుద్ధుడి దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చి నిలబెడితే ఏమన్నాడండి ఆయన? అమ్మా, ఇక మీదట నువ్వేం చేయొద్దు అన్నాడు, పాపం చేయొద్దు అన్నాడు. పాపం చేయొద్దు అన్నాడు కానీ నువ్వు పాపి అని అనలేదండి ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు కానీ ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు. ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఆమె చేసే పొరపాటుని సరిచేస్తున్నాడు కానీ ఆమెను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించగలుగుతున్నావు? మనం ప్రేమించగలుగుతున్నావా? నిజంగా ఆ ప్రేమామూర్తి ప్రేమించకపోతే ఈరోజు ఈ సమాజంలో మనం బ్రతకగలుగుతామండి. ఎంత ప్రేమ అండి! ఆయన తిట్టే వాళ్ళని ప్రేమిస్తున్నాడు, కొట్టే వాళ్ళని ప్రేమించాడు. ఏమండి, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమన్నాడు. అంటే ఈ ప్రపంచాన్ని కాపాడాలనే ఒక్క ఆలోచనతోనే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు కానీ నాశనం చేయడానికి, నరుక్కుంటానికి, చంపుకుంటానికి, ఆయన చంపటానికి రాలేదండి. రక్షకుడిగా వచ్చాడు. అందుకే రక్షకుడు మన కోసం వచ్చాడు ఈ లోకానికి. రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఆయన నిజంగా ప్రకటన అంటే ఆదికాండంలో ఉన్నాడు, ప్రకటనలో ఉన్నాడు. ఆయన ఎక్కడైనా కనపడతాడు. ఆయన ఒక మాట మన పూర్వీకులకి, మన పితరులకి రాసిచ్చాడండి. ఏమని రాసిచ్చాడంటే లేవియాకాండం 19 అధ్యాయము 14 వచనంలో ఒక మాట రాసిస్తున్నాడండి. చెవిటి వాణిని తిట్టకూడదు. చెవిటివాడు అంటే ఆయనకి వినపడదు. వినపడినప్పుడు వీడు చెవిటివాడని నువ్వు తిట్టావనుకో, అతన్ని చెవిటివాణిగా పుట్టించని దేవుడు కోప్పడతాడు. ప్రియమైన దేవుని వారలారా, మోగవారిని కానీ, చెవిటివారిని కానీ, కుంటివారిని కానీ వీళ్ళందరినీ పుట్టించింది దేవుడే అని గత కాలంలో మీతో మాట్లాడాను. కనుక చెవిటివారిని మనం తిట్టకూడదండి. ఆయనకి వినపడదు కదా. ఆయనకి వినపడినప్పుడు నువ్వు ఆయన గురించి తిట్టావనుకో, ఆయనకి వినపడదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎవరికి వినపడుతుంది? దేవునికి వినపడుతుంది. చాలామంది మన దగ్గర లేనప్పుడు వాళ్ళ గురించి తిట్టుకుంటూ ఉంటాం, వాళ్ళ గురించి వేరేగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ మన మధ్య లేరు కానీ దేవుడు ఆ మాటలన్నీ వింటున్నాడు. ఎవరి గురించి ఎందుకండి అలా మాట్లాడుకుంటాం? అబద్ధంగా ఎందుకు మాట్లాడుకుంటున్నావు? సేవకుని గురించి అబద్ధంగా మనం ఎందుకు మాట్లాడాలి? సేవకుడు అంటే ఏంటండి? సంఘాన్ని ఆయన ఇచ్చేస్తాడు. ఏమి తెలియనప్పుడు నీకు పాఠాలు నేర్పుతాడు. ఏమి నీకు రానప్పుడు సంఘానికి వెళ్ళినప్పుడు నిన్ను ఆదరించాడు, నీకు హెల్ప్ చేశాడు, దేవుని పాదాలు పట్టాడు,
దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కాచాడు. ఈరోజు నీకు తెలివితేటలు వచ్చిన తర్వాత ఆ సేవకుని గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ సేవకురాలు గురించి ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు సమాజంలో అన్యజనులకి సేవకుల్ని సేవకురాల్ని అప్పగించేది ఎవరు? సంఘం కాదంటారా? మీరు ఆలోచించేయండి. సంఘం ఎలా ఉండాలండి? సంఘంలోకి అనేకుల్ని చేర్చేదిగా ఉండాలి. సంఘం కాపరి కనడండి పిల్లల్ని, సంఘమే కనాలి. సంఘము కనవలసింది, ఆశీర్వదింపబడవలసింది, సంఘంలోనికి అనేకుల్ని స్వీకరించవలసిన సంఘం ఈరోజు సాడీల సంఘంగా అయిపోయింది, పోకిరీ మాటల సంఘంగా అయిపోయింది, బూతు మాటలు తిట్టుకునే సంఘంగా అయిపోయింది. చివరికి దేవుని సేవకుని తిట్టేవారుగా అయిపోయారు, దేవుని సేవకురాల్ని తిట్టేవారుగా అయిపోయారు. చివరికి వాక్యమై ఉన్న దేవుణ్ణి కూడా దేవుడు మాకేం చేశాడన్న ఆ పరిస్థితిలోనికి ఈరోజు సంఘం వెళ్ళిపోయిందంటే దానికి కారణం యేసుప్రభు కాదండి. వీళ్ళు ఎన్నుకున్న విధానం మంచిది కాదు, వీళ్ళు వెళుతున్న మార్గం మంచిది కాదు, వీళ్ళు వెళ్తున్న విధానం మంచిది కాదు. వాక్యానుసారంగా వాళ్ళు లేరు కనుక వాళ్ళు ఇటువంటి భయంకరమైన కార్యాలు చేస్తున్నారు. అందుకే ఈ వాక్యం ఏమంటుందండి? చెవిటి వాణిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. చెవిటి వాణి నువ్వు తిట్టకూడదు. ఇతనికి కళ్ళు కనపడవనేటప్పటికి నువ్వు వెళ్ళి ఏదో సైకిల్ కానీ బండి కానీ అడ్డెట్టకూడదని అడ్డెట్టి నువ్వు నవ్వుకోకూడదు. అతను పడిపోతే నువ్వు పకాలించి నవ్వాడండి ఒక అతను, అలా నవ్వకూడదండి. ఎంత బాధపడతాడు తెలుసండి అతను. గనుక అతనికి కళ్ళు లేవు, నీకు దేవుడు కళ్ళు ఇచ్చాడు, నాకు కళ్ళు ఇచ్చాడు కనుక అతనికి కళ్ళు కనపడతలేదు కనుక వెళ్ళి హెల్ప్ చేయి, ఆయనకి సహాయం చేయి. నాయన ఇక్కడ బస్సు ఉంది, ఇక్కడ కారు ఉంది, ఇక్కడ బండి ఉంది, ఆ ఆగండి అని చెయ్యి పట్టుకుని నువ్వు నడిపించి. ఎందుకంటే నీకు కళ్ళు ఇచ్చాడు కనుక దేవుణ్ణి స్మరించు. దేవా అతని కళ్ళు లేకన్నా పుట్టించావు ప్రభా, ఆయనకి వినికిడి లేకన్నా పుట్టించావా, ఆయన్ని మోగవానిగా పుట్టించావా దేవా, కనుక నాకు స్వరం ఇచ్చావా, ఈ స్వరం ఇచ్చింది నువ్వు ప్రభువా, ఇది వినికిడిచ్చింది నువ్వు దేవా, ఈ బ్రతుకునిచ్చింది నీవు తండ్రి అని దేవుణ్ణి మహింపరచాలండి, దేవుణ్ణి కనపరచాలి. మన రంగు చూసుకుని, మన అందం చూసుకుని, మన సోకు చూసుకుని మురిసిపోకూడదని మనం. ఇదంతా ఎవరిచ్చింది? నీ రూపం ఆయనది, నీ అందం ఆయనది, మన బ్రతుకు ఆయనది, ఈ లోకం ఆయనది. కలిగి ఉన్నది ఏది ఏసి లేకన్నా కలగలేదు. దేని చూసుకుని మురుతున్నావు, దేని చూసుకుని నీ మురుపు అన్నాడు దేవుడు. కనుక ఇతరులకు ఉపయోగపడే పాత్రగా ఉన్నావా, ఇతరులు ఇబ్బంది పెట్టే శోధించే శోధకుడుగా ఉన్నావా, ఇతరులను బాధ పెట్టేవాడిగా ఉన్నావా, ఇతరులను సంతోషపెట్టేవాడిగా ఉన్నావా? నీ విధానం ఎలా ఉంది, నీ యొక్క ఆలోచన ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉన్నాయి? కనుక ఆలోచన చేసుకోండి. నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదండి, ఇవి దేవుడిచ్చిన మాటలు. కనుక దేవుడు మీకు చెప్పమన్నాయి నేను చెప్తున్నాను. నేను ఒక స్పీకర్ని మట్టికే నా వంక అలా చూడకండి మీరు. దేవుని వాక్యం ఎంత పవిత్రమైందో చూడండి. కనుక దేవుడు ఈ భూమి మీదకి నరునిగా వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ వలన కన్యక ద్వారా ఈ భూమి మీదకి పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చి నడుస్తున్నప్పుడు ఆయన కోసం ఎన్ని గొంతులు కేకలేసి ఎంతమందికి ఆయన స్వస్థత ఇచ్చాడు, ఎంతమందిని పరిశుద్ధులుగా చేశాడు, ఎంతమందిని ఆయన తీర్చిదిద్దాడో ఒకసారి లేఖనంలోకి వెళ్ళి చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం నుంచి చూద్దామండి. ఈయన నజరేయుడైన యేసు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, ఏమండి నజరేయుడైన యేసు వచ్చేస్తున్నాడు. మనం ఏమనుకుంటామండి, లోకంలో ఎవరు గొప్పవాళ్ళు ఉన్నారు, ఎవరు ఆస్తిపరులు ఉన్నారు, ఎవరు మేధావులు ఉన్నారు, ఎవరు గొప్పవాడు ఉన్నారు, ఎవరు మనకి హెల్ప్ చేస్తారని భూమి మీద ఉన్న మనుషుల్ని ఎత్తుక్కుంటాం. కానీ ఒక గుడ్డివాడు ఎవరిని ఎత్తుకున్నాడు తెలుసండి? యేసు ఎవరు? యేసు నజరేయుడైన యేసు వస్తున్నాడు ఈ మార్గం గుండా. ఏంటి సందడి అని ఆలోచన చేస్తున్నాడు. అని అనగానే ఎవరు వస్తున్నారు ఆ మార్గంలో అండి? నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు.
యేసు అనగా ఏంటనుకుంటున్నారు? యేసు అనగా రక్షకుడు, అభిషిక్తుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రధాన యాజకుడు. అలాంటి రక్షకుడు నా ప్రాంతానికి వస్తున్నాడా అని గుడ్డోడికి తెలిసిపోయింది. గుడ్డోడికి తెలిసిపోయి ఏం చేస్తున్నాడు చూడండి. వాడు విని దావీదు కుమారుడా, దావీదు కుమారుడా యేసు. ఏమండి ఎలా కేకలు వేస్తున్నాడు చూడండి. మనం ఎవరిని కేకలు వేసుకుంటామండి? మనం ఆడల్ని ఏళ్ళని లోకంలో ఎవరినో కేకేసుకున్నాం. గుడ్డోడు ఎవరిని కేకేసుకున్నాడు చూడండి. దావీదు కుమారుడా. మీరు అండర్లైన్ చేసుకుని చదవండి, మీరు వాక్యాన్ని ధ్యానించండి. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు. నువ్వు కరుణించకపోతే నాకు ఎదరేముందో తెలుతులేదు, వెనకాలేముందో తెలుతులేదు, అసలు ఈ బ్రతికేంటో నాకు అర్థం అవుతులేదు. అంతా చీకటి కింద కనపడుతుంది. యేసుబాబు రక్షక అని పిలుస్తున్నాడండి. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయి మొదలుపెట్టును. అనేకులు అడ్డొచ్చేస్తున్నారండి. యేసుని చూడాలి, యేసుని తెలుసుకోవాలి, యేసుని ఆలోచన చేయాలి, యేసుని అన్వేషణ చేయాలని కోరుకున్నప్పుడు మనుషులు అడ్డొచ్చేస్తారు. మనుషులు చూడనివ్వరు ఆయన్ని. ఆయన 10,000 మందిలో అతి సుందరుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నిజంగా అలాంటి ప్రధాన యాజకుడు ఎక్కడ లేడండి. అలాంటి ఆయన వద్దు, ఊరుకో ఊరుకో అన్నారు. నువ్వు ఇలాగే ఉండు, నువ్వెప్పుడు అడుక్కుంటానే ఉండు, నువ్వెప్పుడు ముట్టెత్తుకుంటానే ఉండు, నువ్వెప్పుడు ఇలాగ గుడ్డిగానే ఉండు, నువ్వు ఆయన చూడొద్దు, నువ్వు ఆయన మహిమను చూడొద్దు. చూస్తున్నావా ఆయన మహిమను? ఆయన మహిమను చూస్తున్నావా తల్లి? ఆయన మహిమను చూస్తున్నావా సోదరా? ఎంతకాలమైంది జ్ఞానాన్ని నేర్చుకుని, ఎంతకాలమైంది నువ్వు ఎంబిటి చేసి, ఎంతకాలమైంది బైబిల్ పట్టుకుని, ఇంకా నీ బ్రతుకు మారలేదా? చూస్తున్నావు, గుడ్డోడు కరుణించని కేకలు వేస్తున్నాడు. అప్పుడు యేసు నిలిచిపోయాడు, దనెత్తిపోయేలా కేకలేసాడు. ఎవరు ఆపినా ఆగలేదు. ఉంటే ఉన్నాను, పోతే పోయాను, ఎక్కువ కేకలు వేస్తున్నాడు. ఉన్నా పర్లేదు, ఈ బ్రతుకు ఎందుకు, ఈ బ్రతుకు ఉన్నా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు అని కేకలు వేసేటప్పుడు ఏమైపోయాడండి యేసు ప్రభు? నిలిచిపోయాడు. నిలిచిపోయామన్నాడు తెలుసండి. వాడిని పిలవండి, వాడిని పిలవండి. నేను ఎవరినో తెలుసుకున్నాడు, నా మహిమ ఏంటో ఆయనకి అర్థమైపోయింది. మీరు నాతో ఉన్నారు, నా మీద పడుతున్నారు, నాతో తిరుగుతున్నారు. నేను ఎంత శక్తి కలిగిన వాడినో, నాలో ఎంత శక్తి ఉందో, నాలో ఎంత పవర్ ఉందో, నేనంటే ఏంటో మీకు అర్థం అవ్వలేదు. ఒక గుడ్డోడికి అర్థమైంది, ఒక గుడ్డోడికి అర్థమైంది. నిలిచిపోయాడు అంతే. నిలిచిపోయా వాడిని పిలవండి అన్నాడు. ఆయన గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకో, గుండాగిపోయేలా ఉంది నీ పరిస్థితి చూస్తుంటే. గుండాగిపోయేలా కేకలేసాడండి. గుండాగిపోయినా పర్లేదు ప్రభు కోసం అని కేకలు వేసాడు. ప్రభువా నాకు నువ్వు కళ్ళు ఇవ్వాలి, ప్రభువా నిన్ను చూడాలి ప్రభువా అన్నాడు. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఈ ప్రసంగం వెంటనే నిన్ను పిలుస్తున్నాడు. అమ్మా ఆయన నువ్వు మారుతావా? ఇంకా అడుక్కుంటున్నావా బైబిల్ పట్టుకుని? ఇంకా ఎవరేదో ఎత్తారని అడుక్కుంటున్నావా బైబిల్ పట్టుకుని? గుడ్డోడు అడుక్కుండాక రాలేదు. గుడ్డోడు దేవుని దగ్గరికి. కళ్ళు తెరిచి చూడు, కలువరిగిరి చూడు, సిలువలో నీకోసం వేలాడాడు. ఏమి ఇస్తావు ఆ రక్షణకి? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా తప్పించుకుంటావు ఆ నరకం నుండి? దీన్ని బిజినెస్గా మార్చావా? దీన్ని వ్యాపారంగా చేసుకున్నావా? బైబిల్ పట్టుకుని డబ్బులు సంపాదించాలని తిరుగుతున్నావా? వద్దు. నీ బ్రతుకు మార్చబడిందా? రక్షణ ఉచితమే, కానీ కొన్ని కోట్లు పెట్టినా దొరకని ఉచితమైన రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు. నేను కళ్ళు ఎత్తాను, నీకేమన్నా నాకు డబ్బులు ఏమైనా ఇస్తావు అని అడగలేదు ప్రభు. యేసు
నేనేం చేయకూర్చున్నాను? 10,000తే, 1,00,000 రూపాయలతే, 2 లక్షలతే నీకు ఇంత బిల్లు వేస్తున్నాను అంటలేదు ఆయన. నీకేం చేయాలని కోరుకుంటున్నావు నువ్వు? ఆ గుడ్డివాడు బోధకుడా నాకు కళ్ళు కనబడతలేదు, బోధకుడా నాకేం దయచే? దృష్టి దయచే. అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసం, అచంచలమైన విశ్వాసం నా యందు ఉంచావు. ఉమ్ము ఊసి బురద చేసి ఒక పుట్టుగుడ్డు వాని కళ్ళు ఇచ్చాడు. ఆడి విశ్వాసం అంతే కాబట్టి ఉమ్మేసి బురద చేసి బురద ఆడి కళ్ళు మీద పెట్టి పలానా కోనేటిలోకి వెళ్ళి కడుక్కోరని కళ్ళు వస్తాయి అన్నాడు. ఈడి విశ్వాసం సంచలనమైన విశ్వాసం. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. వెంటనే వాడు చూపు అడుక్కునే గుడ్డ పాడేసాడు. అడుక్కుంటున్నావా? దేవుడు చేయలేడు అనుకుంటున్నావా? నమ్ముడు నీ వలన అయితే ఆయన సమస్తము. మాకు ఎంత అవసరం ఉంది, ప్రభుని అడుగుతున్నాం, ప్రభు చేస్తాడంతే. ఆయనకి సమస్తం సాధ్యం. ఆయనకు అసాధ్యమైంది ఏది? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు ఆయనే, ఆ దేవుడే. మృతులను సజీవులుగాను, నేనేం పర్లేదు అనుకుంటున్నావా? సజీవులను అలా నొక్కారంటే రెడ్ మార్కు, ఏ వైద్యుడికి తెలదని రోగం. అంతే, కట్టెల మీద పెడితే బూడిదైపోతావు, మట్టిలో పెడితే మట్టి అయిపోతావు. మన స్టాండర్డ్ అది. మృతులను సజీవులను నేనేం పర్వాలేదని విర్రవీగుతున్నావా? ఆయన మీద ఎదురు తిరుగుతున్నావా? వద్దు. ఆయన సమర్థుడు దేనికైనా. ఆయన నీ ప్రభువునిగా, నీ రక్షకునిగా నువ్వు నమస్కారం చేయి. నమ్ముడు నీ వలనైతే ఆయనకి సమస్తము అసాధ్యము లేని సార్వభౌముడు, సర్వాధికారుడు, 3 లోకాల అధిపతి. వద్దండి, ఆయనతో పెట్టుకోవద్దు. మనం హాయిగా ఉండాలి, పండుకోవాలి, నిద్రపోవాలి, లేవాలి, అనుభవించాలి, హాయిగా ఉండాలి అంటే దేవారాత్రులు దేవునితోనే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకోనుక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని సకల శాస్త్రాల్ని మించిన క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి స్టూడియోతో మనందరితో ఉండి ప్రపంచంతో ఆయన నుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.